హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా గురించి. అసలు ఈ మహాకుంభమేళా అంటే ఏంటి, అది ఎందుకు జరుపుకుంటారో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభమేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతి కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత, అంటే 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహించబడుతుంది. అయితే ఈ కుంభమేళా అంటే అర్థం ఏంటి? కుంభ అంటే కుండ అని అర్థం. దీన్నే సంస్కృతంలో కుంభ అంటారు. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళా అంటే కూటమి లేదా జాతర అని అర్థం. అనేక మంది హిందువులు గంగా నది వద్దకు చేరుకొని చేసే వేడుకనే కుంభమేళా అని అంటారు. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయిస్తారు. పురాణాల ప్రకారం దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని పాల సముద్ర మథనానికి చేరుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తన శత్రువులైన రాక్షసుల సహాయం కోరుతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం అంటే కుండ కనబడగానే పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ల పాటు దేవతలకు రాక్షసులకు మధ్యలో అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది. 12 రాత్రులు 12 పగళ్ళు అంటే మానవుల దృష్టిలో 12 సంవత్సరాలు అని అర్థం. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకొని పారిపోతూ ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులను చిలకరించాడని పురాణాలు చెప్తున్నాయి. ఎక్కడైతే మేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానాలు ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం. ఇప్పటి వరకు అత్యధికంగా నాసిక్లో నిర్వహించిన కుంభమేళాకు 75 మిలియన్లకు పైగా ప్రజలు హాజరైనట్టు రికార్డులు ఉన్నాయి. మతపరమైన చర్యలు, ఆధ్యాత్మిక గానాలు, పేదలకు, సన్యాసులకు అన్నదానాలతో పాటు మతం యొక్క ఆచార వ్యవహారాల గురించి మత పెద్దల మధ్య జరిగే చర్చలు ఈ మేళాలో జరిగే కార్యక్రమాలు. ప్రపంచానికి దూరంగా ఉండే సాధువులు, సన్యాసులు వేల సంఖ్యలో హాజరవడం ఈ మేళాకు ఒక ప్రత్యేకతను సంచరించి పెట్టింది. పురాతన సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై ఒళ్లంతా విభూతి రాసుకుని కనిపిస్తారు. నాగ సన్యాసులని పిలువబడే కొందరు సాధువులు శీతాకాలంలో సహా అన్ని కాలాల్లోనూ దిగంబరులై కనిపిస్తారు. 2016లో ఒకసారి ఉజ్జయినిలో ఏప్రిల్ నుండి కుంభమేళా ప్రారంభమైంది. ఆ తర్వాత 2019 అలహాబాద్లో అర్ధ కుంభమేళా జరిగింది. అర్ధ కుంభమేళా తర్వాత 2021 హరిద్వార్లో కుంభమేళా జరిగింది. ఆ తర్వాత ఆఖరిగా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా 2025 అంటే ఈ సంవత్సరం జనవరి 13న మొదలైంది. ఈ మహాకుంభమేళా దాదాపు 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనుంది. వీడియో కింద ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసారంటే ఎంతో కొంత అర్థమైందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మహాకుంభమేళా గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.